ప్రైజ్లార్డ్ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు క్షమించండి. యోబు 31వ అధ్యాయము 37వ వచనం. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. ప్రేమిని వల్ల ఇక్కడ యోబు ఒక స్పష్టమైన మాట పలుకుతున్నాడు. ఏమనంటే, నేను నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను అంటున్నాడు. ఈ మాట ఎంత ధైర్యం ఉన్నమాట, ఎంతో నిబద్ధత ఉన్నమాట. దేవుడు ఒకనాడు లెక్క అడిగేవాడై ఉన్నాడు అని యోబు భవిష్యత్ జ్ఞానంతో ఎరిగిన వాడై ఆయన తన జీవితంను దేవుని ఎదుట చెప్తున్నాడు. ఏమంటే, నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, తన అడుగుల లెక్క ఎందుకు తెలియజేస్తా అంటున్నాడు అంటే, ప్రతి మనిషి కూడా తను చేసే పనులు, తను చేసే నడకలు, తను యోచించిన యోచనలు ఒకనాడు దేవునికి తెలియజేయాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. ఈనాడు లోకము వింత పోకడలు పోతుంది. ఎవరు చూస్తున్నారులే, ఏడు చేస్తే ఏమవుతుందిలే, ఎవరికి తెలియదులే నేను చేసేది అని అనుకొని లోకమంతా బరిగెడుతుంది. అందులో విశ్వాసులైన వాళ్ళు కూడా అదే పోతున్నారు, సేవ చేసేవాళ్ళు పోతున్నారు, పరిచర్యలో ఉన్నోళ్ళు పోతున్నారు, సంఘం అట్నే కొట్టుకొని పోతుంది. అయితే ఈయనేమంటున్నాడు, నేను నా అడుగుల లెక్క చేసేదను, నా అడుగుల లెక్క దేవునికి తెలియజేసా. రక్షింపబడిన మనము, యేసు రక్తంతో విమోచింపబడిన మనము, మన నడక ఆయన చిత్తానుసారంగా ఉందా, ఆయనకి ఇంపైన రీతిలో నడుస్తున్నామా, మన దైనందిన జీవితంలో మన ప్రవర్తన, మన వైఖరి, మన మాటలు, మన తలంపులు, ఊహలు ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు ఆయన తెలియజేయడానికి ఆస్కారం ఉంది. యోబు అదే చెప్తున్నాడు. నేను నా అడుగుల లెక్క ఆయనకు చెప్తా అంటే, నేను ఎంతో సరిగా నడిచిన ఆయన దగ్గరకు తీసుకొని పోతా, నా నడక, నా లెక్క ఆయన దగ్గరికి పెడతా అంటే మాట్లాడుతున్నాడు. మన నడకలు, మన యోచనలు, మన తలంపులు, మన ఊహలు ఆయన ఎదుట పెట్టే స్థాయిలో మనం ఉన్నామా, ఇది మనం పరీక్షించుకోవాల్సిన విషయం. రెండోది ఏమంటున్నాడు, రాజు వలె నేను ఆయన యుద్ధకు వెళ్ళేదను అంటున్నాడు. రాజులాగా వెళ్తా అంటే, యేసు ప్రభువు మనల్ని ఈ లోకంలో రాజుగా వచ్చి మనల్ని తన పిల్లలుగా చేసినాడు. రాజు పిల్లలు రాజులే. మనల్ని తన రక్తంతో మనల్ని విమోచించినాడు. మనం ఆయనతో రక్తం ద్వారా కొనబడిన మనము రాజులైన యాజక సమూహంగా మనల్ని మార్చినాడు. కాబట్టి మనం రాజులమైన మనము ఎట్లా వెళ్తాము, రాజులాగా వెళ్ళాలా. దొంగల్లాగా సైడ్లో వెళ్ళనీకి లేదు. దొంగ ఏం చేస్తాడు, గోడ దుంకుతాడు. కానీ రాజు ఎట్లా వెళ్తాడు, ఆర్భాటంతో వెళ్తుంటాడు. ఆయన ముందు వెళ్తుంటే బూర ఊదింపబడతాడు. ఇదిగో రాజు వస్తున్నాడు అని ద్వారపులకు తెలిసినప్పుడు ఆ ద్వారబంధాలు, ఆ గౌనులన్నీ తెరవబడుతుంటాయి. అదే రీతిగా ఈయనేమంటున్నాడు, నేను రాజు వల్ల ఆయన యుద్ధకి వెళ్తా అంటే, లెక్క సరిగా ఉన్నది, తన జీవితంలో లెక్క కరెక్ట్ ఉంది కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నేను రాజు వల్ల ఆయన దగ్గరికి పోతా. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మనకి ధైర్యం ఉందా? యేసు బల్లలో పాల్పొందే మనము, రక్షింపబడే మనము, సంఘంలో అన్ని యాక్టివిటీస్లో చురుకుగా పాల్పొందే మనం దేవునితో చెప్పగలుగుతామా, ప్రభువా నా లెక్క నీకు తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ, లేకుంటే రాజులాగా వస్తా నేను అని అనుకొని వెళ్ళగలుగుతామా? యోబు అయితే రాజులా నేను ఆయన యుద్ధకు వెళ్ళేదను. ప్రియ సహోదరుడా, సహోదరి, మన లెక్క, మన అడుగుల లెక్క చెప్పకుండా ఉండడానికి ఆస్కారమే లేదు. మనం రాజులాగా పోతున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. మన అడుగులు లెక్క సరిగా ఉంటే మనం రాజు వల్ల వెళ్ళే ఆస్కారం ఉంది. ఉదయకాలం మన జీవితాలు మనం సరి చేసుకొని ఆయన రాజ్యములో రాజు వలె మనం వెళ్ళాలి. ఆయన రాజులకు రాజుగా రాబోతున్నాడు. ఆయనను ఎదుర్కొనే మనము సంసిద్ధంగా రాజులుగానే ఉండాలి. మన జీవితాలు ఎట్లున్నాయో మనం కట్టుకుందాం. రాజు వలె ఆయన ఎద్దకు వెళ్దాం. యోబు వలె మనం అట్లా సిద్ధపడదాం. మన జీవితాలు సరి చేసుకొని ఆయన మేము కొరకు జీవితం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రం. యోబు వలె మా జీవితం కూడా నీకు ఇంపైందిగా, ఎంతో నీకు కోరుకునే రీతిలో యోబు జీవించినట్టుగా మేము జీవించుటకు నీ ఆత్మ చేత, నీ వాక్యం చేత మనం స్థిరపరిచి బలపరిచి నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.